ఏయ్ అరవకు, అరిచావు చస్తావు. మీరెవరు? కనపడట్లే దొంగనే. గ్లాడ్ టు మీట్ యు. ఏయ్ సారీ అసలు ఎందుకు వచ్చారండి? టిఫిన్ చేసిపోదామని. అలాగా, ఉండండి తీసుకొస్తాను. ఏయ్ కామెడీలొద్దు, ముందెళ్ళి ఆ టీవీ ప్యాక్ చెయ్యి. ఇంత కష్టపడి దొంగతనానికి వచ్చి ఆఫ్టర్ ఆల్ టీవీ తీసుకెళ్తారా? దానికన్నా మీ గెటప్ కైనా కాస్టే ఎక్కువ అనుకుంటా. అవును కరెక్టే కదా. మొన్న కోటి సెంటర్ లో రతన్లాల్ జ్యువెల్స్ లో కొన్న రవ్వల నెక్లెస్ పట్రా. ఏంటంత కంగారు? వేరే దొంగతనం ఏమైనా ఉందా? ఉంటే అది చూసుకుంటండి, ఈలోగా నేను తీసి పెడతాను కదా. అబ్బా నీకు చాలా చిన్నలనే, నాకు వేరే ఏం పని లేదు. ముందెళ్ళి రవ్వల నెక్లెస్ పట్రా. ఎలా నన్ను గుర్తుపట్టలేదు రో. అయ్యి ఇక్కడ మా దొంగగారేరి ఇంట్లోనే మాయమైపోయారా? పాపం. ఇక్కడే ఉన్నాను. వెళ్ళిపోయారేమో అని డిసప్పాయింట్ అయిపోయాను. ముందు మజ్జిగ తాగండి. కూల్ అయిపోతాననుకున్నావా? నో కాంప్రమైజ్. ముందెళ్ళి రవ్వల నెక్లెస్ పట్రా. అది మరి బీర్వా తాళాలు అమ్మ దగ్గర ఉన్నాయి. అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది, కొంచెం సేపు వెయిట్ చేయరా ప్లీజ్. ఏంటి కొత్త గేమా? అమ్మ వస్తుంది, అంకుల్ వస్తున్నాడని. అవునండి, మా అమ్మకు కూడా దొంగలంటే చాలా గౌరవం భక్తిను. ఏం కోఆపరేటివ్ ఫ్యామిలీ మీది? అరిచావంటే పీక తెగిపోద్ది. ఏంటే కోఆపరేటివ్ ఫ్యామిలీ అంత రివర్స్ గా ఉంది. అమ్మా నువ్వేం భయపడకే. వద్దు బాబు, నా కూతురు ఏం చేయదు. నీకేం కావాలని ఇస్తాం. రవ్వల నక్లీస్ కావాలట. అది అది వెళ్ళిపడ్రా. అదే పట్రా. నేను చేయదు. హలో, ఎవరిల్లు? ఏమో తెలీదండి. తెలియకుండానే వీళ్ళందరూ మీ ఇంట్లోకి వచ్చారా? మీరు వచ్చారు కదండి. కుళ్ళు జోకులొద్దు, రేపు సాయంత్రం వస్తాను. రవ్వల నెక్లెస్ తీసించు. కామెడీయా? కత్తితో పొడిచానంటే అంటే ఇది. అరే చందు, నువ్వా? అవునండి. ఎలా ఉంది మన యాక్టింగ్? వెధవా, రోజుకో వెధవేషం ఏంది నీకు గడవదు కదా. శివ, ఈ అబ్బాయి ఎవర్రా? రాయుడు అని మనోడే. నమస్తే అమ్మా. తనని పరిచయం చేద్దామని తీసుకొచ్చా. ఆయన బయట ఉంచి నువ్వు దొంగనాటకం ఆడవన్నమాట. సరే సరే రా బాబు, కాళ్ళు కడుక్కో, భోంచేద్దు గాని. పర్లేదండి. రే ఇంటి భోజనం రా, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. తిండికి మాత్రం ఫస్ట్. ముందు మీరు వెళ్ళి వడ్డించండి, అంటే మేము వస్తాం. మీరు వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. ఎదవసో దాపి ఆంటీకి సాయం చేయొచ్చుగా. మాకు తెలుసు. ఉమ్మేద్దాం అంతే. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆయా ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రం కావాలని ఢిల్లీ వెళ్లి అధినాయకులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మా టీవీ వారు ఆరంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తార్నాక ప్రజల మనోభావాల్ని తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీకు ప్రత్యేక రాష్ట్రం కావాలా వద్దా? వాళ్ళ సంగతి మాకు తెలియదు, మాకు మాత్రం ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరేమంటారు? నా వరకైతే ఆంధ్ర సపరేట్ ఉంటే మంచిదండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. పేరు పడ్డా పడకపోయినా రాయలసీమ ఎప్పుడు ప్రత్యేక రాష్ట్రం కిందే లెక్క. యా, మీరు చెప్తారా? ఇప్పుడు మనం అందరం సారీ మేడం, అంటే మావాడు బాగా మాట్లాడతాడు. నాకేం తెలుసురా? రే వద్దు వద్దు, చెప్పండి. కలిసి ఉంటే కలదు సుఖం, చాలా పాత సామెత కానీ నిజం. అమెరికా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడే ఈ సమయంలో మన దేశం ఉన్నప్పుడు ఇలా మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో గొడవలు పెట్టుకోవటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నాది వరంగల్, ఇదిగో మా చందు కాకినాడ, మా రాయుడు కర్నూలు. ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా మేమందరం కలిసే ఉంటాం. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేమందరం కలిసే అనుభవిస్తాం. బేసికల్గా మనందరం తెలుగు వాళ్ళం. ఎవరు ఏ ఆశలో మాట్లాడినా మనందరం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం. ఈ ఆంధ్రప్రదేశ్ మనది. అందరం కలిసికట్టుగా నడుద్దాం, అభివృద్ధి సాధిద్దాం. గ్రేట్, థ్యాంక్ యూ. సో మిస్టర్ శివ గారు తెలుగు జాతి మొత్తం ఒకటేనని మనందరికీ గుర్తు చేశారు. సో ఈ ఆలోచన ప్రజలందరికీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ని ముక్కలు కానివ్వరని ఆశిద్దాం. కెమెరామెన్ అంజిత్, శిల్ప, చెప్పాలి.
ఏ దారిలో ఏముంటుందో ఏమో నేస్తం, అలా చూస్తే అంతులేదు. ఏ బాటలో ఏమవుతుందో ఏమో నేస్తం, క్షణాలన్నీ ఆగిపోవు. జీవితం ఒక సాగరం, అది సాగాలి ఏమైనా గాని. అందరం మనమందరం కలిసుండాలి ఏదైనా గాని. అంబరం మనకందడం కల కాదంటూ చెలరేగాలి. సూర్యుడే ఉదయించడం ఇక ఆపేస్తే ఏం జరగాలి. నీ శ్రమతో కృషినే కలిపి ప్రతి నిమిషం గెలుపై గడుపు. నీ ఎదనే తడిమేదెవరో నిన్ను గెలుపే పిలిచిందనుకో. నీలోనే నిన్ను చూపే అద్దాలే లేవు నేస్తం, ఆకాశం దారి చూపే దిక్కేది లేదు నేస్తం. ఎగిరే పక్షి వెతికే దారేది, కల నిజమే అయ్యే రోజులు మా బండి. ఏ దారిలో ఏముంటుందో ఏమో నేస్తం, అలా చూస్తే అంతులేదు. ఏ బాటలో ఏమవుతుందో ఏమో నేస్తం, క్షణాలన్నీ ఆగిపోవు. ఈ చెలిమే మమతై పెరిగి జత కలిపే మననే వరమై, ఆ వరమే నిలిచే సమయం ఒక యుగమై మనలో కలిసే. ఏ దారి తోచకుంటే నిశ్శబ్దం కమ్ముకుంటే, కష్టాలే అల్లుకుంటే నష్టాలే హత్తుకుంటే, అలుపేలేని అలలా మారాలి మన పయనంలో నా బ్రతుకే చూడాలి. ₹5 రైట్. వస్తుంది మళ్ళీ. ఏం రా రెడీ లోపల ఉండు. తెలోబే సలాం సార్. కూర్చో. ఓటో స్పెషల్ చాయ్లా బోలియే సాబ్. అన్నకి కేఫ్ కావాలని ముందే చెప్పినా యాదుకుందా? ఉంది బాయ్. ఎప్పుడు ఖాళీ చేస్తావు? బాయ్, నాకున్నది ఈ కేఫ్ ఒక్కటే. మా తాతల కాలం నుంచి ఏనే బ్రతుకుతున్నా. నా ముఖం చూసి ఈ కేఫ్ వదిలే బాయ్. ఠీకే ఖాళీ చేయకురా బాయ్. నేను చెప్తున్నానుగా ఖాళీ చేయకు. నేను చేయిస్తానుగా. నేను చెప్పగానే నువ్వు ఖాళీ చేస్తే మజా ఉందిరా బాయ్. ఈ కేఫ్ మొత్తం తుక్కు చేయాలా, నిన్ను చిత్తుగా కొట్టాలి. నీ తలకాయ వంచి రంపంతో పరా అని కొయ్యాలా, అప్పుడు కానీ దుర్గాకి మజా రాదురా. చేయకు, ఖాళీ చేయకు. దుర్గనా, నేను మాట్లాడతాను. సంజాయించు. ఖాళీ చేయకుంటే చేస్తాడు. అవు ఈ పోరగాళ్ళు ఎవరా? ఏంద్రా చూపు?
గొడ్లలో పడుస్తా కొడక. కొత్తగా వచ్చిన కుర్రాలు దుర్గా, వాళ్ళతో ఎందుకు? నేను మాట్లాడతాగా, నువ్వు పద. సిఐ చెప్తాను కాబట్టి వెళ్తున్నా. లేకు ఏంద్రా చూపు, గొడ్లో పెగుతా కొడక. దించో. ఊరుకోండ్రా, తలదించండి. వస్తా, వారానికి వస్తా. వచ్చేసరికల్లా మొత్తం కేఫ్ ఖాళీ ఉండాలి. సమజైందా? చల్రే. నా కొడుకులు నరికేద్దునుగా. నరకడానికి ఇది కాకినాడ కాదురా, హైదరాబాద్. అయినా ఈ గొడవలన్నీ మీకెందుకురా? నజీర్ భాయ్ గట్లంటావేంది? ఆడెవడో వచ్చి బెదిరిస్తా, నువ్వు ఖాళీ చేస్తావా? ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఆడు నీలకంఠ మనిషి, తల లేచిపోతాయి. పోలీస్ అయ్యండి మీరు కూడా ఏంటి సార్? వాళ్ళనెవరూ ఏం చేయలేరురా. అల్లా ఎలా రాస్తే అలా జరుగుద్ది. అయినా ఈ గొడవలన్నీ మీకెందుకురా? నజీర్ భాయ్ గట్లంటే అట్టా నై బాత్ కర్నేకా నై. ఈ కేప్ సంగతి నేను ఒక్కనే చూసుకుంటా. పోండే సిఏ సాబ్, ఆబ్బి. పదండి. పోండ్రా, పోండే. పోకపోతే నీలకంఠం గాడి చేతిలో చస్తారు. పర్లేదు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎప్పుడు ఇదే టాపిక్కా? అవును. ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.